దేవుని నామంకి నిరంతరం చేయడం కాక 109వ కీర్తన ఇప్పుడు మనం చదువుకున్న కీర్తన దావీదు మహారాజ్ గారు దేవునితో చేసిన భావోద్వేగమైన యథార్థమైన ఇంకా ప్రవచనాత్మకమైన సంభాషణ. ఈ కీర్తనలో చాలా అంశాలు ఉన్నాయి. హిస్టారికల్గా చాలా ఉంది, సిచ్యువేషన్స్, మనిషి భావోద్వేగాలు, వాటి వల్ల మనం చేసే పనులు, దేవుని పైన ఆధారపడిన వారి జీవితము, ఇంకా భావోద్వేగాల మీద, వారి సొంత ఆలోచనల మీద ఆధారపడిన వారి జీవితానికి కలిగిన వ్యత్యాసం ఉంది. ప్రాఫెసీ, ప్రవచనము, అప్పటి వరకు ఈ 109వ కీర్తన వరకు జరిగిన వరకు జరగబడిన ప్రాఫెసీ ఒకటి, అప్పటి నుంచి జరగబోయే ప్రాఫెసీ ఒకటి ఈ యొక్క కీర్తనలో ఉంది. ఇంకా దేవునికి మనిషికి మధ్యలో ఉన్న వ్యత్యాసం కూడా ఉంది. ఇన్ని విషయాలు ఈ కీర్తనలో ఉంటే కొంతమంది అజ్ఞానంతో ఏం మాట్లాడుకుంటారంటే, వారికి జరిగిన ఇబ్బందులను బట్టి, వారిని కష్టపెట్టిన మనుషులను బట్టి, దేవా వారిని క్షమించొద్దయ్యా, వారికి కీడివయ్యా, వారికి బుద్ధి వచ్చేలాగా వాళ్ళకి లెసన్ నేర్పయ్యా అని ప్రార్థన చేసుకుంటారు. అలా ఎంత మాత్రం చేయకూడదండి. ఎందుకంటే వారు ఈ యొక్క కీర్తనని అడ్డం పెట్టుకొని దావీదు మహారాజు గారే అలాంటి ప్రార్థన చేశారు కదా, నేనెందుకు చేయకూడదు అనుకుంటారు. ఏసై వచ్చిన తర్వాత మన లెక్కలన్నీ మారిపోయినాయి కదండి. ఏసై ఏం చెప్పారు? ఏసై మన పరలోక ప్రార్థనలు ఏం చెప్పారు? మా ఇళ్ళ అపరాధములను చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములను మేము క్షమించమని కదా. సో మన అపరాధములు క్షమించబడాలంటే మనకి కీడు చేసిన వారిని, మన మీద ద్వేషపు మాటలు మాట్లాడిన వారిని మనం క్షమించగలిగే వారుగా ఉండాలి. సో హిస్టారికల్గా చూసుకుంటే ఏంటంటే, దావీదు గారు ఉన్నారు కదా, దావీదు గారికి కుమారుడైన అబ్షాలోము, ఇతనికి ఉన్న సహోదరి తామారు, ఆవిడికి జరిగిన అన్యాయం బట్టి దావీదు గారి మీద, తన తండ్రి అయిన దావీదు గారి మీద ఆయన చాలా కోపం పెట్టుకొని ఉన్నారు. అలానే దావీదు గారి జీవితంలో అహీతోపెలు, ఎవరంటే ప్రధాన సలహాదారుడు, దావీదు గారు అతనికి ఎంతో మేలు చేశారు, ఎంతో ప్రేమించారు. అహీతోపెలు, కొంతమంది చరిత్రకారులు చెప్తున్నట్లు, ఆయన స్వయాన ఊరియా భార్య అయిన బేత్షెబా ఉంది కదండి, ఆవిడకి స్వయాన తాతగారంట. సో బేత్షెబా జీవితంలో జరిగిన అన్యాయం బట్టి దావీదు రాజు మీద ఆయనకి కూడా కోపం ఉంది. ఎప్పుడైతే అబ్షాలోము తిరుగుబాటు చేశాడో, అహీతోపెలు కూడా అబ్షాలోముతో కలిసి దావీదుని మట్టు పెట్టడానికి చాలా ప్రణాళికలు రచించారు. అయితే ఈ సిచ్యువేషన్, ఇది హిస్టారికల్గా దావీదు గారు ఆ టైంలో అర్జెంటుగా ఈ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు ఆయన రాజ్యాన్ని వదిలేసి, అప్పటికప్పుడు యెరూషలేంని వదిలేసి, రాళ్లలో రప్పల్లో తిండి తినక యోర్దాను నదిని దాటి అడవుల్లో గుహల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి. హిస్టారికల్గా ఇది జరిగింది. అయితే సిచ్యువేషన్స్ని గురించి చూస్తే దావీదు గారు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారనేది 22 నుంచి 25 వచనాలు మనం చూస్తాము. నేను దరిద్రుడును, నా హృదయం నాలో గుచ్చబడి ఉన్నది, క్షీణించుచున్నానయ్యా, నన్ను పారదోలుతున్నారు, ఉపవాసం చేత ముఖాలు బలహీనమైపోయినాయి, శరీరం పుష్టి తగ్గి చిక్కిపోయాను, వారు నన్ను చూసి వారి తల తిప్పుకొంచున్నారు అని. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మీద అబద్ధాలు చెప్తున్నారంట, ద్వేషము శపిస్తూ ఉన్నారంట, ఆయన ఇచ్చిన ప్రేమకు ప్రతిగా పగ ఇస్తున్నారు, ఆయన మేలుకు ప్రతిగా కీడు చేస్తున్నారు. అయితే అక్కడ ఆల్రెడీ అబ్షాలోము చేసిన ఒక ద్రోహం వల్ల నలిగిపోయిన హృదయంతో ఉన్నప్పుడు 16వ వచనంలో ఇలా ఉంది, ఇంకా ఆ స్టేజ్లో ఉన్నా కూడా మళ్ళీ అహీతోపెలు కూడా నన్ను చంపాలని చూస్తున్నాడు అని. ఎంతగానో విరిగి నలిగిన, మానసికంగా శారీరకంగా ఎంతో కృంగిపోయిన స్టేజ్లో ఉన్నారు. అలాంటి స్టేజ్లో ఖచ్చితంగా మనం కూడా ఎప్పుడో ఒకసారి ఉంటాం కదా. మనం ఎవరో ఒకళ్ళు మనకి ఎట్లాంటి ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కూడా మనల్ని బ్లేమ్ చేసేవాళ్ళు, మనకి శాపాలు పెట్టేవాళ్ళు, మన గ్రోత్ని చూసి అసూయపడేవారు, వీళ్ళే కాకుండా మన సొంత కుటుంబస్తులు, మన ఫ్రెండ్స్, మనకి అన్యాయం చేసిన వాళ్ళు, ద్రోహం చేసిన వాళ్ళు, అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఎట్లా రియాక్ట్ అవుతున్నాము? ఇవే కాకుండా మనం చూసినట్లయితే ఈ సిచ్యువేషన్స్లో మనం ఎట్లా రియాక్ట్ అవుతున్నాం అనేది 3rd అంశం అండి. మనిషి భావోద్వేగాలు, వాటి బట్టి మనం చేసే పనులు. ఇక్కడ దావీదు మహారాజు గారు ఆయన భావోద్వేగం బట్టి ముందున్న వచనాల్లో ఏమని చెప్తారంటే, మనం ఇప్పుడు చదువుకున్నట్లు, దేవా వారిని నాశనం చేసేయి, వారి ఉద్యోగం వేరొకరికి ఇచ్చేసేయ్యా, వారిని తండ్రి లేని వారిగా చేసేయ్యా అనే భావోద్వేగం ఆయనదైతే, యాక్చువల్గా ఇదంతా ప్రవచనాత్మకంగా ముందు జరగబోయే సంగతుల గురించి రాయబడి ఉంది. అది ఏంటనేది మనం ముందు తర్వాత తెలుసుకుందాము. కానీ మన భావోద్వేగాలు ఎట్లా ఉంటున్నాయి? మనం కూడా వేరే వారిని శపించే వారంగా ఉంటున్నామా? అట్లా ఎప్పటికీ ఉండకూడదు.
మనము మనకి వచ్చే శాపాన్ని బట్టి దీవించే వారంగా, యేసయ్యని మాదిరికరంగా చేసుకొని జీవించే వారంగా మాత్రమే మనం ఉండాలి. అయితే 4వదిగా దేవుని పైన ఆధారపడిన వారి జీవితము, ఇంకా భావోద్వేగాల మీద ఆధారపడిన వారి జీవితం మధ్యలో ఉన్న వ్యత్యాసాలు. ఇప్పుడు చూడండి 30వ వచనంలో దేవుని మీద ఆధారపడిన వారి జీవితము ఒక నిమిషం అండి. వారి నోరు ఎప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉంటారంట. వారి ప్రార్థన, వారు మానక ప్రార్థన చేస్తూ ఉంటారు. వారి కుడి పక్కన దేవుడు కలిగి ఉంటారు. వారికి దేవుడు అధికారి, యెహోవా అయిన దేవుడు అధికారి అయిన ఉంటుంటారు. ఇంకా విమర్శ దినం వచ్చినప్పుడు 31వ వచనంలో ఇలా ఉంది, వారు రక్షింపబడతారు. ఎవరి ద్వారా? దేవుని ద్వారా. కానీ స్వంత బుద్ధి మీద ఆధారపడి, వారి భావోద్వేగాల మీద ఆధారపడి ఉన్న మనిషి జీవితం ఎలా ఉంటుందో 22-3 వచనాల్లో ఎలా ఉందంటే, ద్వేషపు మాటలు, కపటాలు, అబద్ధాలు, శాపవచనాలు వారి నోరు అలా ఉపయోగిస్తారంట. 7వ వచనంలో వారి ప్రార్థన మొత్తం పాపము అయిపోయి ఉంటుందంట. 6వ వచనంలో ఏమనుందంటే, వారి కుడి పక్కన దేవుడు ఉన్నాడంటండి, అపవాది ఉన్నాడంట. ఇంకా వారికి అధికారి ఎవరున్నాడంట తెలుసా? భక్తిహీనుడు. ఇంకా విమర్శ దినమున 7వ వచనంలో ఎలా ఉంది, విమర్శ దినమున వారు దోషి అని తీర్పు తీర్చబడతారు. అక్కడి నుంచి విమర్శ అయిన తర్వాత ఇంకా మనకి నిరీక్షణ లేదు కదండి. దానికి ముందే మనం మన జీవితాన్ని చక్కపరచుకోవాలి. ప్రాఫెసీ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇప్పుడు దావీదు గారి జీవితంలో ఇదంతా జరిగింది ఆయన చేసిన ఒక పాపం వల్ల జరిగింది. అది యాక్చువల్గా ముందే ప్రొఫెటిక్గా వార్నింగ్ నాతాన్ ప్రవక్త గారు దావీదుకి చెప్పి ఉన్నారు. అది 1 సమూయేలు 12వ అధ్యాయం 1వ వచనంలో నీ రాజ్యంలో ఇలా జరుగుతుంది అని ముందే చెప్పి ఉన్నారు. ఆ ప్రాఫెసీ ఈ యొక్క కీర్తనలో నెరవేరబడి ఉంది. అయితే ఇంకొక ప్రాఫెసీ నెరవేరబోయేది ఏంటంటే, మనము ఒక్కసారి ఈ యొక్క అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చూస్తే, కాకపోతే ఇప్పటి వరకు మనం డేవిడ్స్ పర్స్పెక్టివ్లో చూసాం కదండి. జీసస్ పర్స్పెక్టివ్లో చూడండి, యేసయ్య పర్స్పెక్టివ్లో చూడండి. యేసయ్య ఈ మాటలు చెప్తున్నట్లుగా చదవండి. నా స్తుతికి కారణభూతుడు దేవా, మౌనంగా ఉండకము, నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరు కపటం కల తమ నోరు తెరిచి ఉన్నారు. నా మీద అబద్ధములు చెప్పుకొనిచున్నారు. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషం మాట్లాడుచున్నారు. నిర్నిమిత్తంగా నాతో పోరాడుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపెట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుచున్నారు. అదే కదండి లాస్ట్లో ఆ గెత్సెమనే తోటకి దేవుని వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకు తెలుసు ప్రధాన యాజకులు ఏమీ లేకపోతే ఆయన ఎంతగానో నమ్మిన శిష్యుడేమి అతన్ని మోసపరచబోతున్నారు అని యేసయ్యకి తెలిసినప్పుడు ఆయన కూడా మనకంటే ఎక్కువ భావోద్వేగాలు, మనకంటే ఎక్కువ భారం మోసిన వారు కదా యేసయ్య. కానీ ఇక్కడ డిఫరెన్స్ చూడండి, దేవునికి మనిషికి ఉన్న వ్యత్యాసం ఏంటి. ఒకవేళ మనమే అలాంటి పరిస్థితుల్లో ఉంటే, మనము యేసయ్యని ఎరిగిన వారం కాబట్టి మనమేమనుకుంటాము, నేను యేసయ్య చేతికి అప్పగించుకుంటున్నాను, నేను దేవుడి చేతికి అప్పగించేస్తున్నాను ఆ మనుషుని అనుకుంటాం. దావీదు గారు కొంచెం కోపంగా రియాక్ట్ అయ్యారు. కానీ యేసయ్య ఏమన్నారంటే, లూకా సువార్త 23వ అధ్యాయం 24వ వచనంలో, తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరగారు కనుక వారి పాపములను క్షమించండి అని. అంత గొప్ప ప్రేమమయుడు మన దేవుడు అయి ఉన్నారు. ఈ మాట అంటే నేను ఇది మెడిటేట్ చేస్తున్నప్పుడు ఈ వాక్యం దగ్గర ఆగిపోయానండి. అసలు నాకు ఆయన ప్రేమ గురించి నేను వర్ణించుకోవడానికి నాకు అర్థం అవడానికి ఇట్ టుక్ సో మచ్ ఆఫ్ టైమ్ ఫర్ మీ టు మెంటలీ కాంప్రిహెండ్ టు ద లెవెల్స్ ఆఫ్ లవ్ దట్ హీ ఎగ్జిబిటెడ్. ఇట్స్ నాట్ జస్ట్ అది ఊరికే వాక్యంలో చెప్పబడి ఉన్నది కాదు, కానీ అసలు ఆయన మనల్ని క్షమించమని దేవుడిని కోరటం అనేది అది ఎంతో ఉన్నతమైన. హీ కుడ్ హావ్ కర్స్డ్ అండి, ఏముంది. బట్ దెన్ అండ్ ఎక్కడైతే దావీదు గారు ఆయన ఉద్యోగంని వేరే వాళ్ళు తీసుకొందరు కాక, లేకపోతే ఏవైతే శాపవచనాలు ఉన్నాయో అవన్నీ యేసయ్యని అప్పగించిన వారి జీవితంలో నెరవేరినాయండి. మన జీవితంలో కూడా మనం కనుక మన జీవితాన్ని వేరే వాళ్ళని వారి మీద అబద్ధాలు చెప్పడానికి, గాసిప్స్ చేయడానికి, లేకపోతే శాపవచనాలు చేయడానికి, వేరే వారి కీడుని పెంచడానికి మనం ఉపయోగిస్తే మన జీవితంలో కూడా అలానే అయిపోతాయి. అలా